దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన ఆ కృప ద్వారా మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం ఏకమై ఆ ప్రభును స్తుతించడానికి ఆరాధించడానికి ఈ మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఇంతవరకు పాటలు, ప్రార్థన, ఆరాధనలో అలాగే వాక్యం చదవటంలో ప్రభు కృపనిచ్చారు. ఈ ఉదయకాలపు వేళలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. దేవుని సన్నిధిలో వారం నుంచి వారం దాకా, ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం దాకా మనం కాపాడబడి ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి ప్రభును స్తుతించుకునే ఈ భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటో 2-3 మాటలు ఈ భాగంలో నుంచి నేను మీకు తెలియజేస్తాను. దేవుడు తన కృప చేత మనల్ని కాపాడుతూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు వరకు బ్రతుకున్నానంటే నా దేవుని కృపని. మీరేమనుకుంటున్నారు? మీ జాగ్రత్త, మీరు తినే ఆహారమా, లేకపోతే మీ పరిసరాల శుభ్రత, ఏమనుకుంటున్నారు? మీరు కూడా అనుకునేది అదే. ఎందుకంటే ఎవరి కృప? బ్రతుకున్నామంటే దేవుని కృపే. ఎందుకంటే వడగండ్లు కురిపించేవాడు ఆయనే, వర్షం కురిపించేవాడు ఆయనే, ఆహారం ఇచ్చేవాడు ఆయనే, మొక్కలు మొలిపించేవాడు ఆయనే, పంటనిచ్చేవాడు. ఇలాగా ఈ కీర్తన భాగంలో చాలా విషయాలు మనం చదువుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ స్థితి, ఈ పరిస్థితి అంతా ఎవరిదిచ్చిందంటే దేవుడిచ్చింది. కాబట్టి మనం ఏం చేయాలట? మొదటి వచ్చిన దగ్గర రండి. యెహోవాను స్తుతించండి. ఏం చేయాలా? యెహోవాను స్తుతించండి. తర్వాత చూస్తే మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చూడండి, యెహోవాను స్తుతించుట మంచిదట. అంటే మనం దేవుని స్తుతిస్తే అది మనకేంటంటే తెలుసా? మంచిది. ఒక మంచి పని మంచి జరుగుతుంది అన్నప్పుడు తప్పకుండా చేయడానికి ఏం చేస్తాం? ఎవరో ఒకరు 100 రూపాయలు కడితే మీకు నెల 15 రోజుల తర్వాత 1000 రూపాయలు ఇస్తానంటే, ఇక్కడైనా ఎవరైనా కట్టకుండా ఉంటారు. 100 రూపాయలు కడితే 1000 రూపాయలు ఇస్తానంటే ఏం చేస్తాం? కట్టరా? 150 కడితే మీకు నూనె ఇస్తాం, బట్టలు ఇస్తామంటే కట్టారు ఒకసారి కదా. అంటే ఎవరైనా సరే ఒక మంచి జరుగుతుందంటే ఏం చేస్తాం? ముందుకెళ్తాం. నిజమే కదండి? ఒక మంచి పని ఏంటి మంచిది? స్తుతించుటంట మనకు మంచిది, మన కుటుంబానికి మంచిది, మన బిడ్డలకు మంచిది, మన ప్రతి విషయంలో కూడా అది మనకు మంచేనంట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏం చేయటం మంచిది? ప్రభువును స్తుతించుట మంచిది, దేవునికి స్తోత్రగానము చేయుట మంచిదట. మీరు చూడండి, యెహోవాను స్తుతించుట ఏంటంట? మంచిదట. అంటే ఇప్పుడు మనం స్తుతిస్తే మనకేం జరుగుద్ది? మంచి జరుగుతుంది. అంటే మంచి జరిగే పని మనం చేయగలుగుతున్నామా? దినమునకంట 7 మార్లు. ఎన్ని మార్లు? ఏం చేసి చూడండి, దావీదు దేవుని స్తుతించడానికి 7 మార్లు దేవుని స్తుతించేవాడట. ప్రార్థన 3 మార్లు చేసేవాడట. ప్రార్థన వేరు, స్తుతి వేరు. ఈరోజు మనం అన్నీ కలిపి ఒకటే కొడతాం, సాంబార్ లాగా కదండి. అందులోనే స్తుతి ఉంటుంది, అందులోనే ప్రార్థన ఉంటుంది, అందులోనే విజ్ఞాపన ఉంటుంది, అందులోనే మన అవసరతలు అడగడానికి అదే ఉపయోగిస్తాం. కానీ దావీదు అలా కాదట. దేవుని స్తుతించడానికి పర్టికులర్గా 7 మార్లు, రోజుకు ఒకసారి, ఒక్క రోజునే 7 మార్లు ప్రభుని స్తుతించేవాడట. ఎన్ని మార్లు స్తుతించేవాడు? అంటే స్తుతించడానికి ఎక్కువ సమయమా, ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయమా? ఆయన ఉపయోగించే సమయం అంత ఎక్కువ సమయం స్తుతికే ఉపయోగించేవాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. గమనించండి, ఎందుకు అలా చేసేవాడు? 92వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా
నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ ప్రచురించుట మంచిది. ఇక్కడ రాయబడ్డ మన మాట మనం గమనిస్తే, యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది. దేవుణ్ణి స్తుతించటం, ఆయన కీర్తించటం అంట మనకు మంచిదట. ఎవరికి మంచిది? మనకి మంచిది. ఇశ్రాయేలులు యెరికో పట్టణానికి వెళ్ళడానికి, యుద్ధానికి వెళ్ళడానికి దేవుడు వాళ్ళకి ఆ దేశాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ ఆ యెరికో పట్టణంలో ప్రవేశించడానికి అడ్డుగా ఏమున్నదో తెలుసా? యెరికో గోడలు ఉన్నాయి. అయితే ఆ గోడలు దాటి వెళ్ళడం అంటే ఎవరి తరం కాదు. మరి ఎలాగా? ఒక రోజున దేవుడు అన్నాడట, రోజుకు ఒక మారు వెళ్ళి యెరికో గోడల చుట్టూ మొత్తం ఇశ్రాయేలు సైన్యం సమూహం అంతా తిరిగి నన్ను స్తుతించి రండి అన్నాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంటే రోజుకు ఒక మారు ఇశ్రాయేలు సైన్యం ప్రజలందరూ కలిపి యెరికో గోడల చుట్టూ తిరిగి దేవుని స్తుతించి వచ్చేయాల. అలాగే ఎన్ని రోజులు చేయమన్నారు? 6 రోజులు. 6 రోజులు పొద్దుటే లేచారు. చిన్న పిల్ల మొదలుకొని పెద్దవారు వరకు సైన్యం అందరూ యెరూషలేము యెరికో గోడల చుట్టూ తిరిగి దేవునికి ఏం చెల్లిస్తూ వచ్చారంటే స్తోత్రగానం చేస్తూ వచ్చారు. 7వ రోజుని దేవుడు అన్నాడు, ఈ ఒక్కరోజు 7 మార్లు మీరు యెరికో గోడల చుట్టూ తిరగాలన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ ఒక్కరోజు ఎన్ని మార్లు తిరగాల? 7 మార్లు తిరగాలన్నాడు. పొద్దుట బయలుదేరారు. అలాగా మానకుండగా ఏం చేస్తున్నారు వాళ్ళు తెలుసా? 7 మార్లు యెరికో గోడల చుట్టూ తిరుగుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు యెరికో గోడలు అడ్డుగా ఉన్నాయి. యెరికో గోడలు దాటి వెళ్ళాలా యెరికో పట్టణంలోకి. అయితే గోడలు తొలగాలంటే ఏం చేస్తున్నా తెలుసా? దేవుడు చెప్పాడు, మీరు రోజుకు ఒక మారు వెళ్ళి నన్ను స్తుతించరండి అన్నాడు. 7వ రోజున అన్నాడు, 7 మార్లు స్తుతించండి అన్నారు. వీళ్ళందరూ ఎలుగెత్తి ఏక స్వరముతో దేవునికి ఏం చేయటం మొదలెట్టారు తెలుసా? స్తోత్రగానం చేయటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిస్తున్నారు. అలాగా ఒక్క రోజులో 7 మార్లు 6 మార్లు అయిపోయింది. 7వ మారు వాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తుంటే జరిగిన సంగతి ఏంటి తెలుసా? చదువురా. ఊదగా ఆజ్ఞ ఇచ్చాను, కేకలు వేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. 7వ మారు యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో ఈ పట్టణాన్ని దేవుడు మనకు అప్పగించబోతున్నాడు. ఈ పట్టణంలో మరి సబితమైంది కనుక మీరు ఎవరు ఏది ముట్టుకోకూడదు. ఈ పట్టణాన్ని మీరు అంతటిని పాడు చేయాలా. ఈ పట్టణం మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. కాబట్టి గట్టిగా కేకలు వేయండి, గట్టిగా దేవుని స్తుతించండి అని యెహోషువ కేకలు పేసి చెప్తుంటే అందరూ స్వరం ఎచ్చంట ఏం చేయటం మొదలెట్టారు తెలుసా? గాన ప్రతిగానాలు చేస్తున్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ లోపల జరిగింది ఏంటి తెలుసా? ఒక్కసారిగా యాజకులు బూరలు తీసుకుని ఊదుతున్నారు, కేకలు వేస్తున్నారు. ఆర్భాటముతో కేకలు వేయగా ఏమైపోయింది? పట్టణపు ప్రాకారం అంట ఒక్కసారిగా కూలిపోయిందట. ఏం చేశాను? బాంబులేసారా? గుణపాలిచ్చి కూలగొట్టారా? ఏమీ లేదు. అన్నిటికంటే శక్తివంతమైంది స్తుతి. ఆ స్తుతి ఆరాధన వాళ్ళు చేశారు. బిగ్గరగా కేకలు వేశారు, స్వరమెత్తి కేకలు వేశారు. యాజకులు బూరల ఊదుతం ప్రారంభించారు. జరిగిన సంగతి ఏంటి తెలుసా? యెరికో గోడలు వాటికి అవే కూలిపోయాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము
గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వాని గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని. గుండె చెదరిన వారిని బాగు చేయ వాని గాయలాన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. చాలు చాలే. బయట ఉన్న వాళ్ళందరూ లోనికి రండి. జాని, ఆ మధు వాళ్ళ గుమ్మరా లోనికి త్వరగా వచ్చిందా పిల్ల? ఎరా దేవునికి అంట స్తోత్రగానం చేయటం ఏంటంట మంచిది. ఏం జరిగింది ఇశ్రాయేలుకి? దేవునికి స్తోత్రాలు చెల్లించటం వల్ల, స్తుతియాగం అర్పించటం వల్ల వారికి అడ్డుగా ఉన్నటువంటి ఆ అడ్డుబండ, ఆ ప్రకారము ఏం చేయబడ్డది? కూలగొట్టబడ్డది. ఈరోజు నీకు ఏది ఆశీర్వాదానికి అడ్డో, దీవించబడ్డానికి ఏది అడ్డో, దేవుని సన్నిధిలో ఎదగడానికి ఏది అడ్డుగా ఉందో, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని స్తుతించడానికి ఏది నీకు ఆటంకంగా ఉందో, ఏది నిన్ను కృంగజేస్తుందో, ఏది నిన్ను బలహీనపరుస్తుందో, ఏది నిన్ను వెనక్కి నెట్టేస్తుందో, అది తొలగిపోవాలంటే ఈరోజే నువ్వు చెల్లించవలసిందేంటి తెలుసా? దేవునికి స్తుతి యాగము. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మత్తయి సువార్త 17:4 స్తుతించుట మనకి మంచిది. స్తుతించుట చూడండి త్వరగా. 17:4 ప్రభువా, మనము ఇక్కడ ఉండుట మంచిదే. నీకు ఇష్టమైతే నీకొకటి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు రూపాంతరం చెందడానికి రూపాంతర కొండ మీదకి వెళ్ళాడట. తనతో పాటు పేతురు, యాకోబు, యోహానులు వెంటబెట్టుకుని వెళ్ళాడు. ఆడికి వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, అక్కడ ఆయన రూపాంతరం చెందాడు. ప్రశస్తమైనటువంటి వెలుగు ఆయన ఆవరించింది. ఆయన వస్త్రములు తలతల మెరిచిపోతున్నాయి. వీళ్ళు చూడలేని పరిస్థితి అయిపోయింది. ఆ వెలుగులో మోషే, ఏలియా దేవునితో ఏం చేస్తున్నారు తెలుసా? మాట్లాడడం వీళ్ళు విన్నారు, వీళ్ళు చూచారు. పేతురు వెంటనే అంటున్నాడు ప్రభుతో, ప్రభువా, మనం ఈ కొండ మీద ఉండిపోతే మంచిది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎక్కడ ఉండటం మంచిది? ఈ కొండ మీద ఎక్కడే ఉండటం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఏలియా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు, ఇక్కడ మోషే మాట్లాడుతున్నాడు, ఇక్కడ దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ ప్రసన్నత ఉంది, ఇక్కడ ప్రభావం ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఉండిపోవటం మంచిది. ఎక్కడ ఉండట? కొండ మీద ఉండటం మంచిది. ఇదిగో మీరు సెలవిస్తే మీకో పర్ణశాల, ఏలియాకో పర్ణశాల, మోషేకో పర్ణశాల, మేమేం చేస్తాం తెలుసా? ఇక్కడ కట్టేస్తాం. ఎందుకో తెలుసా? ఇక్కడ ప్రభావం ఉన్నది కనుక మనం ఇక్కడ ఉండుట మంచిది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని సన్నిధిలో ఉండుట మంచిది, ఇక్కడ ఉండుట మంచిది, ఇక్కడ స్తుతించుట మంచిది, ఇక్కడ ప్రార్థించుట
మంచిది. ఇక్కడ గానము చేయుట మంచిది. ఇక్కడ సాక్ష్యం ఇవ్వుట మంచిది. ఇక్కడ దేవుని నామమును హెచ్చించుట మనకేంటో తెలుసా? మంచిది. ఎందుకో తెలుసా? ఇది దేవుని సన్నిధి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇది దేవుడు నిలుచుండే స్థలం. మందిరం ఏదో మనం కట్టుకున్నది అనుకుంటున్నారు కానీ మీరు కాదు. ఇది దేవుడు కొరకు ప్రత్యేకపరచుకున్నటువంటి స్థలం. ఇది దేవుడు నిలుచుండేటువంటి స్థలం. దేవుని సమాజంలో ఎవరు నిలుచుంటారట? దేవుడు నిలుచుంటాడు. ఇక్కడ నువ్వు చేయు ప్రార్థన, ఆ ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఏమవుతుంది? నిలుచునంట. దేవుడిచ్చిన వాగ్దానం వాక్యం అయిపించాను, అది మీకు గుర్తుందో లేదో తెలుసు. ఇక్కడ చేయుబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచున్నాను. ఇక్కడే ఉంది చూడండి, ఇది తీసేయారు కానీ ఇక్కడ రాయబడ్డది గోడ మీద, అదిగో ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును అని. ఇక్కడ నువ్వు చేయు ప్రార్థన దేవునికి అంగీకారం. ఇక్కడ నువ్వు చేయే ప్రార్థన మీద ఎవరి దృష్టి ఉంటుంది? దేవుని దృష్టి ఉంటుంది. అందుకని మందిరాన్ని ఏం చేయకూడదు తెలుసా? మనం నిర్లక్ష్యం చేయకూడదు. భక్తులైన వారిని మీరు గమనించండి. భక్తులైన వారు ఆశీర్వాదాలు ఎక్కడ పొందారనంటే వాళ్ళ మందిరాలకు వెళ్ళి. అన్న బిడలు లేని సమయంలో బిడల కొరకు ఎక్కడికి వెళ్ళింది తెలుసా? సిలువ అనేటువంటి దేవాలయానికి వెళ్ళింది. ఆ దేవాలయంలో ఆమె బిడలను కొరకు ప్రభు దగ్గర ఏడ్చింది, ప్రార్థన చేసి ఆమె పొందుకోగలిగింది. నా ప్రియ సహోదరి సహోదరులరా, పేతురు గారు చెప్తున్నాడు, యేసు ప్రభుతో అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది. ఎందుకో తెలుసా? ఈ స్థలములో ప్రభావం ఉంది, ఈ స్థలములో వెలుగుంది, ఈ స్థలములో దేవుని శక్తి నిలుచుంది. కాబట్టి మీరు సెలవిస్తే 3కి 3 పర్ణశాల ఇక్కడ కట్టేస్తామని పేతురు గారు చెప్తున్నారు. మనం ఇక్కడ ఉండుట మంచిది. ఎక్కడ ఉండటం మంచిది? అందుకే అన్నాడు 84 కీర్తనలు ఏం చెప్పాడు? భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే మన దేవుని మందిర ఆవరణమును నిలిచి ఉండుట మంచిది. ఎందుకని? ఒక దినం ఆయన సన్నిధిలో గడిపితే ఎన్ని దినాల్లో? 1000 దినాల ఆశీర్వాదం అంటారు. ఆదివారం అంతా మనం గడుపుతున్నామా? ఓ రోజు గడుపుతున్నామా? ఓ పూట గడుపుతున్నాం, 2 గంటలు 3 గంటలు. ఈ 2 గంటలు 3 గంటలు గడపడానికే చాలా ఇబ్బంది పడుతున్నాం మనం కదండి. దేవుని సన్నిధిలో ఆలోచన చేస్తే ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా నువ్వు 1 గంట దేవుని దగ్గర ఆరాధిస్తే ఆ గంటకు 1000 గంటల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఎందుకో తెలుసా? ఇది ఆశీర్వాదించే స్థలం, దీవించబడే స్థలం, ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళే స్థలం దేవుని మందిరం. ఈ మందిరం గురించి ఒక్క మాట నేను చెప్తాను. 92వ కీర్తనలో 13వ వచనం చూడండి. 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదము. చూడండి, దేవుని మందిరములో నాటబడిన వారమై మనం ఏమవుదాం? దేవుని మందిరములో వర్ధిల్లుదాం. ఏ అనుభవం కావాలా? నాటబడే అనుభవం. ఓ మొక్క నాటబడ్డదంటే అది ఎలాగుంటుంది? అటు ఇటు ఊగుతుందా? ఎలా ఉంటుంది? నాటబడ్డది స్థిరంగా ఉంటుంది. అదే అక్కడ గోడకి జారేసి వెళ్ళామనుకోండి, ఎటు గాలి తట్టు ఆ మొక్క ఊగుతూ ఉంటుంది. కనుక మనకి ఏ అనుభవం కావాలా? మందిరములో ఏమో ఉండాలా? నాటబడిన అనుభవం కలిగితే ఆ అనుభవం మనల్ని ఎక్కడ నడిపిస్తుందట? వర్ధిల్లడానికి మరి కారణమవుతుందట. కాబట్టి పేతురు గారు అంటున్నాడు, మనం ఇక్కడ ఉండుట మంచిది. మరొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. మనము చేయు పని మంచిది కాదు. నేటి దినము సువార్తమానము కలిగిన దినం. మనం ఊరుకోనేలా? మనం ఇచ్చట ఉండిన ఎడలా గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి తెలియజెప్పుదాము. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. అక్కడ 3 కుష్ఠరోగులండి. వాళ్ళు మాట అంటున్నారు, మనము చేయు పని మంచి పని కాదు. పేతురు గారు ఏమన్నాడు? మనం ఇక్కడ ఉండుట మంచిది అన్నాడు. ఈ కుష్ఠరోగులు అంటున్నారు, మనము చేయు పని మంచి పని కాదు. ఎందుకో తెలుసా? కరువుకు అల్లాడిపోయి ప్రజలు చనిపోతున్న దినాలవి. ఈ కుష్ఠరోగులు
మరి చాలా ఆకలి కొని ఆహారం లేక సావుకు దగ్గర అయిపోతున్నటువంటి దినాలయ్యి ఆ దేశాన్ని ముట్టడి వేయడానికి ముట్టడి దెబ్బలు కట్టారు. శత్రు సైన్యం వచ్చి ముట్టడి కట్టారు. ఆ ముందు రోజు ఎలీషా ఆ రాజుగారితో చెప్తున్నాడు, రేపు ఈ వేళకి ఇలా జరగబోతుంది అని. ఎక్కడ జరుగుతుంది అలాగని చెప్పి నమ్మలేదు రాజు. కానీ జరిగిన సంగతి ఏంటంటే ఈ సైన్యం ముట్టడి వేయబడ్డది. ఈ ముట్టడి దెబ్బలు వేయబడి సైన్యం ఈ దేశం మీద యుద్ధానికి రావడానికి రెడీగా ఉన్నటువంటి రోజులయ్యి. అటువంటి సమయంలో కరువుకు తట్టుకోలేక ఆ సైన్యం దగ్గరికి వెళ్తే ఏదైనా తినొచ్చు, వాళ్ళు చంపేస్తారు, పెడితే అన్నం పెడతారు, ఎందుకని మంచిదాన్ని ముగ్గురు మాట కలుపుకొని తెల్లారగట్ల లేచి ఆ సైన్యం ఉన్న స్థలానికి వెళ్ళారట. వెళ్ళేటప్పుడు జరిగిన సంగతి ఏంటంటే ఆ రాత్రి దేవుడు వాళ్ళకి భయం కలిగజేసి ఉరుములు మెరుపులు చేత వాళ్ళ మీద దాడి చేస్తే సైన్యం అంతా ఉన్న పానంగా అన్నిటిని విడిచిపెట్టి ఏమైపోయారంట, పారిపోయారట. వీళ్ళు వెళ్ళేటప్పటికి ఓ గుడారంలోకి వెళ్ళారు. అన్నం ఆర్చేసి ఉంది, పక్కన కూర వండేసి ఉంది. జనాలను చూశారు, ఎవరు లేరు. వీళ్ళ ముగ్గురు అంట కడుపు నిండా అన్నం వేసుకు తినేశారట. ఏమి లేదు పాపం వీళ్ళకి, చానాల మండించి అన్నం లేదు కాబట్టి కడుపు నిండా అన్నం తిన్నారట. మళ్ళా పక్క గుడారంలోకి వెళ్ళారట. అక్కడ అలా కనబడ్డదట. అక్కడ అట్టుకెళ్ళి ఇంకో చోట దాసారట. ఆ తర్వాత ఇంకో గుడారంలోకి వెళ్ళారు. అక్కడ అలాగ వండేసి ఉన్నాయి. ఇది అట్టుకెళ్ళి ఇంకో దిక్కింది దాశారు. అందులో అక్కడ అన్నాడట, ఒరే మనం చేస్తున్న పని మంచి పని కాదు. ఎందుకో తెలుసా, మన తోటి వారందరూ ఆకలికి ఏమైపోతున్నారో అలమట్టిస్తున్నారు. మనం దాచుకుని తినటం ఇది మంచి పని కాదు. ఈ వార్త రాజుగారికి చెప్దాం. వాళ్ళందరూ పంపిస్తాడు. వీళ్ళందరూ పట్టుకెళ్ళి దేశంలో ప్రజలందరూ ఆహారం తింటారు. కాబట్టి మనము చేయు పని మంచి పని కాదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ పని మంచిది కాదన్నారు వాళ్ళు. స్వలాభ ఆపేక్ష పని ఏం కాదట, మంచిది కాదు. వాళ్ళు స్వలాభమే, అంతే కదా. అట్టుకెళ్ళి ఏం చేశారు, తిన్నారు. మళ్ళీ తినేసిన తర్వాత అట్టుకెళ్ళి ఇంకో దిక్కుని ఇంకో గుడారంలో కొండలు అట్టుకెళ్ళి దాచుకున్నారు. మళ్ళీ ఇంకో గుడారంలోకి వెళ్ళారు. అక్కడ అట్టుకెళ్ళి ఇంకో దాచుకుంటున్నారు తప్ప వాళ్ళు ఇంకొకటి గొప్పకారమైన పని వాళ్ళు చేయట్లేదు. అందులో ఆవిడకి ఒక ఆలోచన వచ్చింది, ఒరే మనం చేస్తున్న పని మంచి పని కాదు. ఈ వార్త రాజులకి తెలియజేస్తే వాళ్ళందరూ దీన్ని పట్టుకెళ్తారంటే అలాగంట 3 రోజులు పట్టిందంటండి ఆ సంపద అంతా అంతాపురానికి మోసుకెళ్ళటానికి. ఆ తర్వాత అదంతా దిగబోసి సోళ్ళు కుంచుడు మాణిక్యులని కొలుతుంటే నిజమానుకుని రాజుగారు నమ్మలేనోడు ఇది నిజమాని చూద్దాకెళ్తే జనాలు అంట కిందేసి తొక్కేశారట రాజుగారిని. ఎందుకో తెలుసా, దైవజనుడు చెప్పాడు ఇలా జరగబోతుందని. ఎక్కడ జరుగుతుందో జరగదన్నాడట. సర్లేను అది చూడకుండా చస్తావని చెప్పాడు ఎలీషాని. కాబట్టి జనులు అతను ఏం చేశారు తెలుసా, కిందేసి తొక్కి చంపేశారు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మనం చేస్తున్న పనులు మంచివి కాదు. మన స్వార్థం కోసమే చేస్తూ ఉంటాం, మన స్వలాభాల కోసమే చేస్తూ ఉంటాం. ఆ పనులు మంచి అనుకుంటాం కానీ అవి మంచి పనులు కావట. ఏది మంచిది? దేవుని స్తుతించుట. అది మనకు మన కుటుంబానికి ఎంతో మంచిది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవ భాగానికి వద్దాం. నేను త్వరగా 2 మాటలు చెప్పి ముగిస్తాను సమయానికి. చూడండి, రెండో భాగం ఏంటంటే ఇశ్రాయేల్ అందరినీ చెదిరిపోయిన వారిని ఏం చేసేవారని, యెహోవాయే యెరూషలేమును కట్టివాడు. మన కీర్తనలోకి వచ్చారు 147 2వ వచనం. యెహోవాయే యెరూషలేమును కట్టివాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేసేవాడు. చెదరిపోయిన వారిని పోగు చేసేవాడు, కూలగొట్టబడ్డటువంటి గోడలను కట్టువాడు. చెదరిన ఇశ్రాయేలీయులను మళ్ళా ఏం చేస్తానన్నాడు దేవుడు, పోగు చేస్తానని వాగ్దానం చేసినాడు. గోడలను మళ్ళా తిరిగి నేను కడతానని వాగ్దానం చేసినవాడు. యెరూషలేమును మళ్ళా కట్టువాడు ఆయనే. చెదరిన ఇశ్రాయేలీయులను ఏం చేసేవాడు తెలుసా, పోగు చేసేవాడు ఆయనేనట. కీర్తనల గ్రంథం
33వ కీర్తన మొదటి వచనం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుట మంచిది. 10 తంతుల సితారాతోనూ స్వరమండలముతోనూ ఆయన ఏం చేయటం మంచిది? కీర్తించుట మంచిదట. 51వ కీర్తన 18వ వచనం. నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చాలమ్మ. 102వ కీర్తన 16వ వచనం. యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ప్రత్యక్షమాయను. సియోనును మరలా తిరిగి కట్టినవాడు ఎవరట? దేవుడే. పాడైన పునాదులను బాగు చేసిన వాడు ఆయనేనట, కట్టేవాడు ఆయన. తర్వాత మన తర్వాత భాగానికి మనం చూస్తే నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడట, వాటన్నిటికీ పేర్లు ఆయనే పెట్టాడట. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆ జ్ఞానానికి ఏమి లేదట, మితి లేదు. యెహోవా దీనులను ఏం చేసేవాడట? లేవనెత్తివాడు. ఆకాశమును కలగజేసినవాడు, నక్షత్రాలను కలగజేసినవాడు, వాటికి పేర్లు పెట్టినవాడు ఎవరంట? దేవుడే. దేవుడే. వీటన్నిటిని నియమించినవాడు దేవుడే. తర్వాత మనం చూస్తే దీనులను, ఎవరిని? ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడో వాడిని దేవుడు హెచ్చించేవాడు అయి ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దీనులనంట ఆయన ఏం చేసేవాడట? లేవనెత్తువాడు. భక్తిహీనులను ఆయన నేలను కూల్చువాడు. 106వ కీర్తన 146వ కీర్తన 8వ వచనం చదువుదాం. 8వ వచనం. యెహోవా గుడ్డివారి కన్నులను తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయనే దీనులనంట లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు, గుడ్డివారి కన్నులను తెరవజేయవాడు ఆయననట. తర్వాత మన కీర్తనలో 7వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించండి. ఇలాగా దీనుని ఎడల దయ చూపేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, ఇటు దేవునికి మనం ఏం చెల్లించాలన్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. 95వ కీర్తన 1-2 వచనాలు మనం చదువుదాం. 95వ కీర్తన 1-2 వచనాలు. చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి ఆయన సన్నిధికి వచ్చేదము, ఆయన పేరట సంతోషగానము చేయుదము. ఓకే, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం చాలా విషయాలు చెప్పొచ్చు. కానీ ఇప్పుడు దేవుడు మనుషుల్ని బట్టి ఏ విషయంలో సంతోషిస్తాడో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 10వ వచనం 11వ వచనం చదువుదాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాల సత్తువ యందు ఆయన ఆనందించడు. చూడండి, గుర్రాలు ఉన్నాయి, మనుషులు కాలువ సత్తువ, మంచి బలం. పూర్వీకులు ఎంత దూరమైన నడిచి వచ్చేవారట. ఇప్పుడు మన దగ్గర కాళ్ళు ఏమి లేకపోతే తెలుసా? సత్తువు లేదు. మనం ఇక్కడి నుంచి నరేంద్రపురం నడలేకపోతున్నాం. అక్కడికి నడాలంటే ఆటో కావాలా, లేకపోతే మనకి బండి కావాలా. కానీ పూర్వీకులు ఇక్కడి నుంచి రాజమండ్రి కూడా ఏం చేసేవారట? నడిచి వెళ్ళిపోయేవారు. నేను కూడా మా చిన్నప్పుడు మా నాన్నమ్మ మల్లేశ్వరం నడిపించి తీసుకెళ్ళింది. ఇక్కడి నుంచి ఎక్కడికి? మల్లేశ్వరం, కండవేల దగ్గర ఉన్న మల్లేశ్వరం నడిపించి తీసుకెళ్ళింది. ఎందుకంటే ఎప్పుడైనా వెళ్తే మా చుట్టాల ఇంటికి నడిచి వెళ్ళిపోయేవాళ్ళు. ఇటు ఇలా పెదపొడి
వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళి నడిపించుకుని, అప్పుడు కాళ్ళకి మనుషులకి ఏమున్నాయి? సత్తువ అంట. కాళ్ళు సత్తువును బట్టి దేవుడు అంట అప్పుడు సంతోషించడంట. కానీ దేని బట్టి సంతోషిస్తాడట? 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధానంలో దేన్ని బట్టి సంతోషిస్తాడట? తన యందు భయభక్తులు కలిగిన వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడంట. దేవుని యందు ఏం కలిగిన వారిని బట్టి? భయభక్తులు కలిగిన వారిని బట్టి. రెండవది, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారిని బట్టి దేవుడు అంటే ఏం చేసేవాడుకున్నాడు? ఆనందించువాడట. ఆశీర్వాదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు? మన లేఖనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే తన యందు భయభక్తులు కలిగిన వారిని. మీరు గమనించండి, 115 కీర్తన 13వ వచనంలో ఏం రాయబడింది? పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గలవారని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన అంటే భయము భక్తి కలిగి ఎవరైతే ఆయన ఆరాధన చేస్తారో వారిని దేవుడంట వారిని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడట. అంతేకాదు 34వ కీర్తన 9వ వచనం చూడండి. 34వ కీర్తన 9వ వచనం, చూడండి, యెహోవా భక్తులారా ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదువు లేదట. అంటే భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువు ఉండదంట, సమృద్ధిని దేవుడు ఇస్తాడట. అలాగే 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అంటే చూడండి, ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తము దేవుడు దాచుంచిన మేలు ఎంతో గొప్పదట. కాబట్టి ఆయనందు భయభక్తులుంచి ఆయన కృప కొరకు ఎవరైతే కనబెడతారో వారిని బట్టి ఆనందించు దేవుడు అంట. ఆయన గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక ప్రశ్న, ఇప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మన భక్తిని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మనం ఆయనందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టి వారుగా ఉన్నామా? ఆలోచన చేయండి. మన భక్తి ఆయనకి ఏం పుట్టించాలా? ఆనందాన్ని కలిగించాలా. మరి మనం భక్తి, మన భయభక్తులు ఆయన సన్నిధానంలో మనం చేసేటువంటి ఆరాధన దేవునికి ఆనందాన్ని కలిగిస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టి వారమైతే మనల్ని బట్టి అంటే దేవుడు ఆనందించు దేవుడై ఉన్నాడు. అంతేకాదు భయభక్తులు ఉంచువానికి మేలు దాచుంచాడట. ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తం ఆయన దాచుంచిన మేలు ఎంతో గొప్పదట. అది వర్ణించలేమంట. కాబట్టి ఇట్టి ఆశీర్వాదం నీకు కావాలంటే నువ్వు ఆయన ఏమై ఉండాలో తెలుసా? భయభక్తులు కలిగిన బిడ్డవై ఉండాలా. నిజమే, మనం ఎక్కువ సార్లు జ్ఞాపకం చేసుకుంటుంటాం. అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో ఇటలీ పటాలమైనటువంటి పటాలములో కొర్నేలియను భక్తిపరుడైన కైసరియలో ఒక భక్తిపరుడు ఉన్నాడని అతని గురించి రాయబడుతూ ఉంటుంది. కొర్నేలి ఏం కలిగిన వాడట? అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండి తన ఇంటి వారందరితో ఉండి చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడట? ప్రార్థన చేయాలి. అలాగ ఉండాలి మన కుటుంబాలు. అలాగుంటే దేవుని ఆశీర్వాదానికి ఏమవుతాం? మనం వారసులు కాబడతాం. నీవు దేవుని అంత భయభక్తులు కలిగిన బిడ్డవైతే ఆ కుటుంబం నువ్వు కలిగి ఉంటే నిన్ను దేవుడు అట్టి ఆశీర్వాదానికి వారసులుగా చేయు దేవుడై ఉన్నాడు. నిజమే, ఇక్కడ చెప్తున్నాడు. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. నిజమేనండి, ఆయన భయభక్తులు గలకని ఉంచి ఆయన సన్నిధిలో భక్తి చేసే బిడ్డవైతే నీకు ఆయన చేసే కార్యం ఏంటి ఇక్కడ చెప్పబడ్డది చూడండి. 15వ వచనం 14వ వచనం, నీ సరిహద్దులలో
సమాధానం కలుగజేయవాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి ఆహారముతో. గోధుమలు దేనికి సాదృశ్యం? ఆహారానికి సాదృశ్యం. మంచి గోధుమలతో నేనేం చేస్తాను? తృప్తిపరుస్తాను. నీ సరిహద్దులలో నీకేం కలగజేస్తాను? సమాధానం కలగజేస్తాను. మంచి గోధుమలతో నిన్ను పోషించేవాడట. 23వ కీర్తన 2వ వచనం రాయబడింది, పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయము నాకు భయపడను. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయనందు భయభక్తులు కలిగి నువ్వు స్తుతించే బిడ్డవైతే మంచి గోధుమలతో నిన్ను ఏం చేస్తాడట? ఆయన నిన్ను పోషిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. అలా దీవెనకరంగా మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబం ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ కూడి వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. గత వారం ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. నీ ఉచితమైన మహాకృప చేత ఏ యోగ్యత అర్హత మాకు లేకపోయినా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి నడిపిస్తూ నీ పాద సన్నిధిలో చేరి నిన్ను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో, సాక్యములిచ్చుటిలో మీరు కృపనిచ్చిన మా తండ్రి మీకు వందనాలు. నిజమే, ఈ లోకంలో ఏదైనా మంచి పని ఉందంటే అది కేవలం నిన్ను స్తుతించుటే తండ్రి. నిన్ను స్తుతించుట మాకు మంచిది అనేటువంటి సత్యాన్ని నీ లేఖనాల్లో నుండి కొన్ని మాటలు మేము గమనించాం. నిజమే తండ్రి, నిన్ను స్తుతించుట మాకు మంచిదే, కానీ మేము ఆ మంచి పని చేయడానికి వెనకబడిపోతున్నాం. కానీ ఈరోజు మరొకసారి స్తుతించుట మంచిదని, అది మేము చెయ్యాలని మాతో మీరు మాట్లాడారు. అంతేకాదు యెరూషలేమును, పాడైనటువంటి పట్టణాలను బాగు చేసేవాడు అని, చెదరిన గుండెలను మళ్ళా బాగు చేసే దేవుడు అని. అలాగే కాదు తండ్రి, ఆకాశమును అందరి సమస్తమును సృష్టించినవాడు నీవేనని, నక్షత్రముల సంఖ్యను నియమించినవాడు అని, వాటికి పేర్లు పెట్టినవాడు నీవేనని. అంతేకాదు దీనులను పైకి లేవనెత్తువాడు అని, దీనులను, కృంగిపోయిన వారిని, గుడ్డివారిని, కుంటివారిని నాయనా నువ్వు పైకి లేవనెత్తువాడు అని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడాం. నిజమే, మమ్మల్ని బట్టి దేన్ని బట్టి నువ్వు ఆనందిస్తావంటే నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టి వారమైతే మమ్మల్ని బట్టి నువ్వు ఆనందించు దేవుడు అని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. నిజమే, అలాగ నిన్ను ఆనందించే వారమైతే మంచి గోధుమలతో మమ్మల్ని పోషిస్తావని, శ్రేష్టమైన ఆహారాన్ని మాకు ఇస్తావని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడాం. విని విడిచిపెట్టడం కాదు ప్రభా, వాక్యాన్ని మనసు నుంచుకొని వాక్యానుసరమైన జీవితాలు కలిగి నీ సందులో ముందుకు సాగిపోయే కృప దయచేయం. కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవుళ్ళతో నింపండి. సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, వారి అవసరతలో మేలు చేయండి. బలహీన సమయంలో ప్రభా వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపండి దేవా, నీకు వందనాలు. ఇదిగో ప్రియతల్లి దేవగారిని బట్టి ప్రార్థిస్తున్నాను. తనకున్న ప్రతి అనారోగ్యమును మీరు స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుతున్నాను తండ్రి, స్తోత్రాలు. అలాగే ప్రభా, నీ సన్నిధానంలో బలహీనైన ప్రతి బిడ్డను బలపరచండి, రోగులైన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. నాయన నీ యొక్క గొప్ప కృపతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. చాలామంది రాలేకపోయారు తండ్రి, నాయన బలహీనలై రాలేకపోతే బలపరచండి, రోగులైతే స్వస్థపరచండి. నాయన నీ చిత్తమైతే వారు మేము కలిసి మరొకసారి నీ సన్నిధికి వచ్చి ఆరాధించేటువంటి కృపనివ్వండి, మేలు చేయండి. నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి, నమ్మిన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. విదేశాలున్న
మా ప్రియ సహోదరులందరినీ మీరు దీవించండి అయ్యా. వారు విడిచి వెళ్ళిన కుటుంబాలు దీవించండి. మా దేశానికి క్షేమంగా వచ్చే పర్యంతము నీ కాపుదల భద్రత వాళ్ళందరికీ ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రాలు. కువైట్లో భయంకరం తండ్రి ప్రభా అగ్నికి నాయన మా దేశ ప్రజలు నాయన 49 చనిపోయారని నాయన మేము లెక్కలు వింటా ఉన్నాం తండ్రి. అయ్యా నిశ్చితమైతే నాయన అటువంటి కష్టం నష్టం వ్యాధి బాధలు విదేశాలు వెళ్ళిన ఎవరికి కలగకుండగా వాళ్ళ చుట్టూ నీ కంచి వేయండి, క్షేమాన్ని ఇవ్వండి, ఆరోగ్యాలు వాళ్ళకి దయచేయండి. గొప్ప దేవుడా నీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలను బలపరచండి. ఇదిగో స్కూల్కి వెళ్తున్న బిడ్డలను మీరు బలపరచి ధైర్యపరచండి. కాలేజీకి వెళ్ళే బిడ్డలను మీరు బలపరచండి, ధైర్యపరచండి. అయ్యా ఉన్నతమైన విద్యలు అభ్యసించడానికి కృపనివ్వండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వివాహమై బిడ్డల కొరకు ఆశ ఎదురు చూస్తున్న వారికి గల్పాలు తెరవండి, మేలుతో నింపండి. ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉపాధి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి స్థిరమైన ఉపాధిని ఇవ్వండి, మేలుతో నింపండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘమును ప్రత్యేక రీతిలో ఆశీర్వదించండి. బలహీనులుంటే బలపరచండి, రోగులుంటే స్వస్థపరచండి. అయ్యా ప్రత్యేకమైన కృపతో నాయన ప్రతి బిడ్డని మీరు నింపి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపగల దేవా నీకు వందనాలు. అనుమానం వెళ్ళినటువంటి సోదరాన్ని కుమార్ని కూడా దీవించి ఆస్వాదించండి. చక్కని ఆరోగ్యం ఇచ్చి కృప చేత బలపరచండి. ఇడిచి వెళ్ళిన కుటుంబాన్ని దీవించండి. అయ్యా నీకు వందనాలు. ఈ యొక్క సమయంలో నాయన బిడ్డలు తీసుకొచ్చిన కానుకలను బట్టి ప్రార్థిస్తున్నాం, పిడికిలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నీ సందులో తెచ్చిచ్చిన రెట్టింపు దేవుని ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వ్యాధిగ్రస్తులను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. మేలుతో బిడ్డలు నింపండి. నీ రాకడ లక్ష్మతి ఈరోజు రాలేకపోయిన వారు మేము కలిసి మరొకసారి నేను ఆరాధించుకునే తరుణం సమయం మా బ్రతుకులో మీరు ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుస్తున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం ఎడుకుడిన మనకును సర్వలోకమున నామమున ఎరిగిన ప్రతి ఒక్కరికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడ్డల మీద, సంఘం మీద, గ్రామం మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే ఇచ్చాను, సిలువ రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది కెలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ఉంది.